మాత్రే నమః. ధర్మరాజ దశమి విశిష్టత తెలుసా? యముని ఎలా పూజించాలి? యమబాధలు, మరణ భయాన్ని పోగొట్టే ధర్మరాజ దశమి. యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇంకా మరణం దగ్గరకు వచ్చేట్లని భావిస్తారు. అంత అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడు. అలాంటి యమధర్మరాజును పూజిస్తే సందర్భాలు అతి తక్కువ ఉంటాయి. అందులో ఒకటి ధర్మరాజ దశమి. ఈ కథలో ధర్మరాజ దశమి ఎప్పుడు జరుపుకోవాలో, ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. వీటి ధర్మరాజ దశమి. చైత్ర శుక్ల దశమికి ధర్మదశమి అని పేరు. ఈ శ్రీరామనవమి మరుసటి రోజు వచ్చే ధర్మరాజ దశమి రోజు యముడిని పూజిస్తే మరణ భయం తొలగుతుందని పెద్దల శాస్త్రాలు చెప్తాయి. ముఖ్యంగా ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ వినడం వల్ల మరణ భయం తొలగవచ్చని శాస్త్రం. ఏప్రిల్ 7వ తేదీ సోమవారం ధర్మరాజ దశమి సందర్భంగా విశేషాలు తెలుసుకుందాం. ఎవరు నచికేతుడు? పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వశిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతనికి ఉద్యాపకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు. నచికేతుని కథ. పూర్వం వశిష్ఠుడు ఒక యాగం చేయాలనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గర ఉన్న సంపదలన్నీ దానం చేయాలనుకున్నాడు. కానీ వశిష్ఠుడు యాగం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళకి తన దగ్గర ఉన్న ఆవులు, పాలు ఇవ్వని ఆవుల్ని, ఒంటిపోయిన ఆవుల్ని అందరికీ దానం చేశాడు. తండ్రికి అడ్డు చెప్పిన నచికేతుడు. తండ్రి చేసిన పని నచికేతుడికి నచ్చలేదు. అప్పుడు నచికేతుడు తన తండ్రితో ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉండేలా గాని ఇలా ఉపయోగపడిన వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏమిటి? ఒక పని చేయండి, నన్ను కూడా ఎవరికైనా దానం చేయండి అని అన్నాడు నచికేతుడు. నచికేతుడి మాటలను పిల్ల చేష్టలుగా భావించి వశిష్ఠుడు తనని విసిగించవద్దు, వదిలేసేయమన్నాడు. పట్టువదలని నచికేతుడు. వశిష్ఠుడు మందలించిన నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చివరికి విసిగిపోయిన వశిష్ఠుడు నిన్ను యమునికి ఇస్తానని చిరాకుగా అన్నాడు. ఆ తరువాత తప్పు తెలుసుకుని తాను తొందరపాటులో ఆ మాట అన్నాను, నువ్వు పట్టించుకోవద్దని చెప్తాడు. యముని వద్దకు వెళ్ళిన నచికేతుడు. పవిత్రమైన యాగస్థానంలో తండ్రి వశిష్ఠుడు అన్న మాట వృధా కాకూడదని నచికేతుడు యముడి వద్దకు వెళ్ళాడు. కానీ అతనికి యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తర్వాత యముడు నచికేతునితో విషయం కనుక్కొనగా, మీ నాన్న ఏదో మాట వరుసగా అంటే నువ్వు వచ్చేస్తావా? వెళ్ళిపో, నీకు 3 వరాలు ఇస్తాను అన్నాడు. నచికేతునికి యముడు ఇచ్చిన 3 వరాలు. యముడు 3 వరాలు కోరుకోమని చెప్పగా నచికేతుడు 3 వరాలు కోరుకుంటాడు. మొదటి వరం, నేను తిరిగి ఇంటికి వెళ్ళాక మా నాన్న నా మీద కోపం తెచ్చుకోవద్దు అని అడిగాడు. రెండో వరం, స్వర్గానికి చేరుకోవడానికి ఒక యాగానికి చెప్పమని యముని కోరుకుంటాడు. మూడో వరం, మరణం తర్వాత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు. మొదటి 2 వరాలు అనుగ్రహించిన యముడు నచికేతుడు కోరిన మొదటి వరానికి యముడు ఒప్పుకున్నాడు. రెండో దానికి యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అని పేరు పెట్టాడు. మూడో వరానికి నిరాకరించిన యముడు. మూడో వరంగా నచికేతుడు మరణానంతరం ఏమి జరుగుతుందని చెప్పమని అడిగాడు. యముడు నచికేతుడు చిన్న పిల్లవాడు అని, అతనికి ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదని అంటాడు. మొండు పట్టు పట్టిన నచికేతుడు మొండు పట్టి పట్టడంతో యముడు అతనికి బ్రహ్మజ్ఞానం బోధించాడు. అదే ఆత్మజ్ఞానం. పెద్దలు చెప్తారు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు మరణాన్ని గురించి భయపడడు. మరణం భయాన్ని తొలగించే నచికేతుడి యజ్ఞం. ధర్మరాజ దశమి రోజు నచికేతుడు యజ్ఞం చేసిన వారికి మరణ భయం ఉండదని శాస్త్రవచనం. యజ్ఞం చేయలేని వారు కనీసం ఈ కథ విన్నా సరే మరణ భయం ఉండదని పెద్దలు అంటారు. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఒక్కసారి స్వామి వివేకానంద నచికేతుడు లాంటి 10 మంది శిష్యులను నాకు ఇస్తే ఈ దిశ మార్చేస్తాను అని అన్నాడు. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ, ఆలోచనలోనూ, ప్రశ్నించే గుణంలోనూ ఎంత గొప్పవాడో ప్రత్యేకంగా చెప్పాలా? రోజు ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ చదువుకోవడం, వినడం, మరణ భయాన్ని తొలగించుకోవడం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.